అయ్యా హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. హాయ్ అండి. ఇక నేను కూడా నా గ్యాంగ్తో అయితే నాగరాజుకు పాలు పోయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ పాలు పోయడానికి అయితే మేము వేరే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి, మా ఊర్లోనే ఉందన్నమాట. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము నడుస్తున్నాం చూడండి, ఈ పెద్దమ్మ తల్లి గుడి అడుగునైతే ఒక పెద్ద పుట్ట ఉండేది. అప్పుడంతా ఆ పెద్దమ్మ తల్లి గుడి పక్కన అయితే పెద్ద కుంట ఉండేదండి. కుంటలు అంటారు కదా వాటిని. అవును, చిన్న కుంట ఉండేది. దాని పక్కనే పుట్టుండేదన్నమాట. మా పెద్దమ్మ తల్లి గుడి అయితే ఆ కుంటనంతా కొంచెం పూర్తి చేసే కట్టేశారు. ఇప్పుడు నేను చూపించిన కుంట అంతా ఇక్కడ ఈ మైసమ్మ గుడి నుండి, ఇక్కడున్న పుట్ట నుండి అక్కడ పెద్దమ్మ తల్లి గుడి వరకు ఉంటుందండి. బాగుంది కదా చూడడానికి వ్యూ. ఇక పిల్లలైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ మర్రి ఊడలు పట్టుకొని ఆ చెరువులోకి దునుకుతారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మా మైసమ్మ చెట్టును, మా మైసమ్మ గుడిని, అలాగే ఈ చెరువును, మర్రి ఊడలను. అదే అండి లాస్ట్ టైం నాగరాజుకు పుట్టకు పాలు పోయడానికి వచ్చినప్పుడే అది నాగపంచమి రోజు అయితే చూపించానన్నమాట. ఏంటోనండి, లాస్ట్ టైం నాగపంచమి రోజు కూడా నాది సేమ్ కలర్ ఫ్రాక్, కాకపోతే వైట్ కలర్. మళ్ళీ ఇప్పుడు అదే వైట్ కలర్ ఫ్రాక్ అలా సింక్ అయిపోతుంది. ఇక ఇక్కడ పుట్ట అయితే ఉంది కానీ ప్లేస్ అటు రోడ్డుకు ప్లస్ ఇటు కుంటకు మధ్యలో చాలా కొంచెమే ఉంది. అందుకోసమే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు పూజ చేసుకునేదాకా మేమైతే పక్కనే నిల్చుండిపోయామన్నమాట. ఇక్కడ మైసమ్మ దగ్గర ఉన్న ఈ పుట్ట కూడా చాలా ఇయర్స్ నుండి ఉందండి. అంటే మేము చిన్నప్పటి స్కూల్కి వెళ్ళే దగ్గర నుండి ఉందన్నమాట. అప్పుడు ఎవరు ఎక్కువగా ఇక్కడికి రాకపోయేది లేండి, ఎందుకంటే చాలా దూరం అనిపించేసి వేరే ఊర్లోకి వెళ్ళిపోయేది. అంత లేదు, ఇంటికోడి నచ్చదు అంటారు కదా, అలా ఊళ్ళో ఉన్న ఈ పుట్టనైతే ఎవరు పట్టించుకునేవారు కాదు, సరిగ్గా పోసేవారు కూడా కాదు. కానీ ఇక రోజుకు దూరం వెళ్ళే ఓపిక లేక ఒంట్లో రోగాలు ఎక్కువైపోయి ఇక్కడే మా మైసమ్మ దగ్గర పుట్ట దగ్గరే పోస్తున్నారన్నమాట. నిజమే కదండి, మరి ఎక్కడికో వెళ్ళి లైన్లలో నిల్చొని ఆయాసపడుతూ రొప్పుతూ మూలుగుతూ పోసేదాకా చాలా మందిలో తుక్కుంటూ పోసేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయి ఆకలి పీక్స్కి చేరేదన్నమాట. అలా కాకుండా ఇక్కడే అయితే చక్కగా నిదానంగా రావచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు పూజ అన్నమాట. అమ్మయ్య, ఇట్స్ మై టైం. అవునండి, మా గ్యాంగ్ అని చెప్తాను కదా, ఇందులో ఉన్న వాళ్ళైతే పరిచయం చేస్తాను చూడండి. ఇక్కడ నా పక్కన ఉందే మా ఆర్పి అని చెప్తాను కదా, తను మా సౌందర్య. ఇటు సైడ్ ఉన్నామైతే మా అక్కయ్య అన్నమాట. ఆ పక్కన ఉన్నది మా చిన్నాడపడుచు గ్రీన్ కలర్ శారీ. ఈ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నది అయితే మా పెద్దమ్మ అన్నమాట. వీళ్ళు నలుగురు చూడండి పూజ చేస్తుంటే నన్నే కప్పేశారు. ఇక్కడ నేనైతే కొబ్బరికాయలో దీపం పెడుతున్నాను అన్నమాట. కొబ్బరిలో దీపం పెడుతుంటే గాలికి అస్సలు ఆగట్లేదురా, చాలా ప్రశాంతంగా. మేము పాలు పోయడానికి వచ్చిన టైం అయితే 9-10 మధ్యలో వచ్చామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే మేము కూడా చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. పక్క నుండి ఆ కుంట చూడండి. అరే మధ్యలో చెరువు అంటున్నా కుంట అంటున్నా, బై స్లాంగ్ మిస్టేక్ ఏమనుకోకండ్రా. ఎందుకంటే మేము మా ఊరి వాళ్ళంతా రామప్ప చెరువులో చేపలకు వెళ్తారు కదా, చెరువు అని నోటికి అలవాటు పడిపోయి ఈ కుంటను కూడా చెరువు అని అనేస్తున్నాను అన్నమాట. ఇక మొత్తానికైతే పూజ స్టార్ట్ చేశాము నాగరాజుకి. అరే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను రా. అసలు మనం చదువుకున్న రోజుల్లో అయితే పాముకు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు అని అంటారు కదా. కాదు అప్పుడు ఉండేది, చదువుకున్నప్పుడు అలా చెప్పేది, అంటే మన బుక్స్లో అలా ఉండేది. కానీ మనం మాత్రం పుట్టకు పాలు పోయడానికి వచ్చినప్పుడు ఆ కన్నాల్లోనే పాలు పోస్తాం రా. నాకు తెలిసినంత వరకు పైన గాలిలో సౌండ్స్ అయితే పాము వినవదు, కానీ భూమిలో ఉండే ప్రకంపనలను మాత్రం, అంటే భూమిలో వచ్చే సౌండ్స్ మాత్రం పాము వింటుంది అని. భూమికి కొంచెం ఒక 2 సెంటీమీటర్ల వరకు మాత్రమే సౌండ్స్ పాము వినగలుగుతుంది అని నాకు తెలుసు. అది తప్పో రైటో మీరు చెప్పండి. కానీ పాలు పోసేటప్పుడు కన్నాలలో పోయకూడదు కదరా, కింద ఒక చిప్ప లాంటిది పెట్టి అందులో పోయాలి కదా. కానీ మనం చెప్తే వాళ్ళు ఎక్కడ వింటారు. అది ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వారిది లేండి, మనం ఎవరిని తప్పు పట్టకూడదు కదా. అయినా ఒక గొర్రెపై బయలు పడితే అన్ని గొర్రెలు బయలునే పడతాయట్రా. ఇప్పుడు వాళ్ళు కన్నాలలో పోసారని నేను కూడా కన్నాలలోనే పోసానురా. కానీ ముందు కొబ్బరికాయలో దీపం పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అందులో పాలు పోసిన తర్వాత మిగిలిన పాలు కన్నాలలో పోసానన్నమాట. వామ్మో, మా సౌందర్య బాగానే మొక్కుతుంది. నాగరాజా, నువ్వైతే నన్నేం చేయవు కదా. సారీ జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఇక్కడ మా పూజ కంప్లీట్ కాకముందే ఇంకా మంది వస్తూనే ఉన్నారు. అవును, దగ్గరే కదా, అందుకే తీరిగ్గా ఓపిగ్గా ఇంట్లో పనంతా చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మండే వచ్చింది కదరా నాగపంచమి, అందుకోసమే ఇంట్లో పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాతే నిదానంగా వస్తున్నారా ఒక్కొక్కరు. అరే ఇక ఇప్పుడు కొద్దిసేపు నా పూజా కార్యక్రమం చూడండిరా. పక్కనున్న కుంటను ఎంజాయ్ చేస్తూ నేను పూజ చేసే విధానాన్ని చూడండిరా.
అమ్మయ్య పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక మైసమ్మ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని పూలు అయితే సమర్పించేసాం. ఇక తర్వాత రీల్స్ టైం అన్నమాట. మా వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఎలా పనులు గిలుస్తున్నారో. ఇగో ఇదేనండి మా ఊరి మైసమ్మ. చిన్న గుడి మాత్రమే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అని చెప్పానుగా. మేము వచ్చి పోతుంటే మాకు మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నామంటే అమ్మమ్మ మైసమ్మ వచ్చిందంటే ధైర్యం. మళ్ళీ మా ఊరు నుండి దాటి వెళ్తున్నామంటే మైసమ్మ దాటి వెళ్ళిందంటే తల్లి క్షేమంగా చూడు అని. మళ్ళీసారి మా కుంటని చూసాను రా. ఎందుకంటే ఇక్కడ ఇదిగో బబ్బు వాళ్ళ మమ్మీ. తను మా బబ్బు వాళ్ళ మమ్మీ అమ్మమ్మ అన్నమాట. నేనైతే డూప్లికేట్ అమ్మమ్మని రా అంటే సెకండ్ అమ్మమ్మ అన్నమాట. ఆ ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్నది మా బబ్బు వాళ్ళ మమ్మీ. ఇప్పుడు కాసేపు బబ్బుతో కూడా అలా ఎంజాయ్ చేశాను చూడండి. ఇక ఇప్పుడు ఫొటోస్ దిగే టైం రా. చూడండి మా వాళ్ళంతా ఎంత స్టైల్గా పోజిస్తున్నారో ఫోటోకి అయితే. ఈ ఫోటోలకైతే ముందుంటారా, ఏదైనా రీల్స్ చేద్దామంటే వెనకకే సిగ్గుపడితే వెనకకే వెళ్ళిపోతుంటారన్నమాట. అరే మేము ఇక్కడ పెట్టిన కోడిగుడ్లన్నీ కోత అయితే వచ్చి తినేసిందిరా. అవును కోతులు నీసు తినవు అంటారు, మరి కోడిగుడ్లనైతే తీసుకెళ్ళి తినేసాయి. అదే రా సైన్స్ శాస్త్రం రెండు చెప్తాయి. బబ్బు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడురా. తెగ ఏషాలు పడుతున్నాడే బబ్బు మాత్రం. అదిరా మ్యాటరు. పూజ అంతా కంప్లీట్ చేసుకొని చాలా కోరికలు కోరుకొని అన్నీ నెరవేరాలని మొక్కుకొని నిదానంగా ఇక ఇంటికైతే బాట పట్టినాం రా. ఇక చూడండి బాట పైన నా విన్యాసాలు. వాళ్ళు వీడియోస్ తీయమంటే తీయట్లేదురా. అందుకోసమే ఇది తీయట్లేదు రెండూ లేవు మా వాళ్ళ దగ్గర. అందుకోసమే ఇలా డ్యాన్స్ చేసామన్నమాట. ఈ పచ్చని గ్రీనరీ చాలా బాగుంది కదా. అంతేరా మరి, ఉంటాను బాయ్.